వరి, పత్తి వంటి పంటలను నిత్యం సాగు చేసి అన్నదాతలు తీవ్ర నష్టాలను చవిచూడడం ఆనవాయితీగా మారింది. పక్క రైతు పండించే పంటలనే కాకుండా పంట మార్పిడి ప్రక్రియ పాటించాలని, లాభాలను ఆర్జించాలని వ్యవసాయ శాఖ అధికారులు నిత్యం సూచనలు, సలహాలు చేస్తూనే ఉంటారు. అయినా తమ పొలాలు ఆరుతడి పంటలకు సహకరించని మళ్లీ వరి, పత్తి పంటనే పండిస్తూ చేతులు కాల్చుకుంటున్నారు అన్నదాతలు. ఈ క్రమంలో అందరికీ భిన్నంగా గద్వాల జిల్లాకు చెందిన ఓ యువ రైతు వాణిజ్య పంటలను పక్కనబెట్టి రోజా పూల సాగుకు ముందుకు వచ్చాడు. ఎకరం పొలంలోనే స్థానికంగా సాగులో లేని బుల్లెట్ రకం గులాబీ పూలను పెంచుతూ లాభాల బాటలో పయనిస్తున్నాడు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. గులాబీ పూలంటే అతివలకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. వివాహాలు, పూజలు, శుభకార్యాల్లో తప్పనిసరిగా గులాబీలు ఉండాల్సిందే. ఇంత డిమాండ్ ఉన్న గులాబీలను సాగు చేస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు జోగులాంబ గద్వాల మండలం వీరాపురం గ్రామానికి చెందిన యువ రైతు వెంకట్రాములు. కరివేపాకు, మొక్కజొన్న, మిరప పంటలు సాగు చేస్తున్న ఈ యువ రైతు వాటితో పాటు గులాబీ తోట సాగుపై దృష్టి సారించాడు. తమిళనాడులోని సర్దాపురం పట్టణం నుంచి ఒక్కో మొక్కను 15 రూపాయలు వెచ్చించి బుల్లెట్ రకం గులాబీ మొక్కలు కొనుగోలు చేశాడు. గతేడాది జులైలో ఎకరం విస్తీర్ణంలో ఈ బుల్లెట్ రకం గులాబీ మొక్కలు నాటాడు. కలుపు నివారణకు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూండటంతో గులాబీ పూలు గుబాళిస్తూ పూస్తున్నాయి. మొక్కలు నాటిన 3 నెలల నుంచి 10 ఏళ్ల వరకు పూలు వస్తాయి. రోజు ఉదయం కూలీలతో గులాబీ పూలను కోస్తున్నాడు ఈ రైతు. ఆటోలో పూలను తరలించి గద్వాల పూల మార్కెట్లో వ్యాపారులకు విక్రయిస్తున్నాడు. తోటలో రోజు దాదాపు ప్రతిరోజు 16 కిలోల వరకు గులాబీ పూల దిగుబడి వస్తుండగా మార్కెట్లో కిలో ధర 100 రూపాయలు పలుకుతోంది. నెలకు 50,000, ఏడాదికి 6 లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతు చెబుతున్నాడు. ప్రస్తుతం మొక్కలింకా చిన్నగా ఉన్నాయని, పెరిగితే రోజు 50 కిలోల వరకు పూలొస్తాయని రైతు తెలిపాడు. బుల్లెట్ రకం పూలకు హైదరాబాద్లో మంచి డిమాండ్ ఉందని, కిలోకు 180 రూపాయల వరకు ధరలు చెల్లిస్తారని పేర్కొన్నారు. ఎక్కువ పూలు పూసినప్పుడు హైదరాబాద్ మార్కెట్కు తరలిస్తామని రైతు అంటున్నాడు. నా పేరు అశోక్. ఇక్కడ మేము వీరాపురంలో గ్రామంలో తోట కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ ఇది రోజా పూల తోట. ఇక్కడ మేము మందు కొడతాం, ఇక్కడ కలుపు తీస్తాము. ఇక్కడ వచ్చేసి 2 లక్షలు 3 లక్షల దాకా దాదాపు ఖర్చు వచ్చేస్తుంది. మేము మార్కెట్కి వేస్తున్నాము. ఇప్పుడు గద్వాల మార్కెట్కి వేస్తున్నాము. కలుపు తీస్తాము, మందు కొడతాము, ఇట్లా పూలు సాగు చేస్తాం. మొత్తం రోజు దీంట్లోనే పని చేస్తాం. మేము రోజుకి 16-17 కిలోలు వస్తాయి. రేటు ఒక 100 రూపాయలు వేస్తారు. ఎక్కడ వేయలే, ఇప్పుడైతే ఫస్ట్ మేమే సాగు చేస్తున్నాం. దీన్ని రకమైన మేలే. రోజు 3-4 వరకు చేస్తాం. దీంట్లో మేము వారానికి మందు కొడతాం, వారానికి కలుపు తీసుకుంటూ ఉంటాం. దీనికి సాగు చేస్తాం. నీళ్ళు రోజు 3 రోజుల కొనాలి, 4 రోజుల కొనాలి, నీళ్ళు పెట్టాలి. ఈ పూల తోట పెట్టుకుంటే మేలు అవుతుంది. ఇది గుంటూరు నుంచి తెచ్చినాం. మేము గుంటూరు నుంచి ఇక్కడ తెచ్చినాం. మేము 3,000 మొక్కలు తెచ్చినాం. వచ్చేసి 40,000 వచ్చింది ఆ నుంచి రావడానికి ఒకటి ఓన్లీ. ఈ గులాబీ తోట వేయడంలో ఖర్చులు తక్కువ వస్తున్నాయి. ఈ బాగుంటుంది గులాబీ తోట వేయడంలో. పత్తి మొత్తానికి పత్తి అని మాట్లాడతారు ఈ గద్వాల జిల్లాలో మొత్తానికి. ఈ రైతులకు పత్తి అనేది తెలుసలేదు. పత్తి వేయడంలో మందులు రేట్లు అన్నీ పెరిగి అసలు రైతులు అప్పులపాలు అవుతున్నారని తెలియదు మొత్తానికి. ఈ గులాబీ తోట వేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఈ పత్తులు వేయడానికి రైతులు ఈ మందులు ఇవన్నీ పెరిగినాయి కాబట్టి అసలు రేట్లు అనేది లేవు మొత్తానికి గద్వాల జిల్లాలో పత్తి 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 అంటూనే ఉంటారు. పత్తి వల్ల సీడ్ ఆర్కరేజ్లకు లాభం తప్ప రైతులకు ఏం లేదు, మిలగట్లేదు రైతులకు. ఇప్పుడు గులాబీ తోట పెట్టినాము, బాగుంది ఇప్పటికైతే. వరి వంటి సాంప్రదాయ పంటలతో పోలిస్తే గులాబీ పంట సాగు చేస్తే లాభాలు బాగుంటాయని, రోజూ పూలు పూస్తుండటంతో నిత్యం ఆదాయం లభిస్తుందని రైతు చెబుతున్నాడు. డ్రిప్ ద్వారా 4 రోజులకొకసారి నీరందిస్తున్నారు ఈ దంపతులు. పంటకు తెగుళ్లు ఆశించకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 1 ఎకరాలో సాగు చేస్తే ఏడాదికి కనీసం 6 లక్షల వరకు ఆదాయం ఖచ్చితంగా వస్తుంది. కూలీల ఖర్చులు పోను దాదాపు 4 లక్షల వరకు మిగులుతుందని రైతు భార్య చెప్తోంది. మేము మా పొలంలో 1 ఎకరా గులాబీ తోటలు తెచ్చినాము. ఆ గులాబీ మొక్కల్ని బెంగళూరు నుంచి తెచ్చినాము. ఒక మొక్క 15 రూపాయలు. కలుపు అవల తీయనికే ప్రతిరోజు ఒక 4 కూలీలు వస్తారు. 10 నుంచి ఒక 15 కిలోల దాకా పూలు వస్తాయి. అవి తీసుకుపోయి గద్వాల మార్కెట్లో వేస్తాము. రోజు 100-120 ఇస్తారు. పత్తి, వరి, ఇంకా చాలా పంటలు కామన్గా ఉంటాయి. మా గులాబీలు ఇక్కడ గులాబీ తోట పెట్టడం
అందరు ఆడపడుచులు గులాబీలు కొనుగోలు చేస్తున్నారు. వారానికి 2 సార్లు మందులు పెడతాము, 10 మందులు కొడతారు, కలుపు తీస్తాము. ఇంకా చేరికి మామూలుగా నీళ్ళు కట్టడే కాకుండా డ్రిప్ వేసుకున్నాము, డ్రిప్ ద్వారా కడతారు నీళ్ళు. అవకాశం ఉన్న ప్రతి రైతు ఇలాంటి పంటలను సాగు చేసి లాభాల బాటలో పయనించాలని ఆశిద్దాం.